ఐఏఎస్ కోచింగ్ కోసం మనం ఢిల్లీకి వెళ్ళాలంటారా? ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఎస్పెషల్లీ ఏకేఎస్ లాంటి ఇన్స్టిట్యూట్ కూడా ఢిల్లీకి ధీటుగా ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. ఏకేఎస్ అనేది లిమిటెడ్ స్ట్రెంగ్త్తో క్లాసెస్ చెప్పిస్తున్నాం. ఢిల్లీలో మీకు 500 మంది, 700 మంది, 800 మంది పిల్లలతో కూర్చోపెట్టి మీకు క్లాసెస్ చెప్పిస్తారు. ఢిల్లీలో బెస్ట్ ఉన్న ఫ్యాకల్టీస్ వేరే ఫ్యాకల్టీస్ వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్పిస్తున్నాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఢిల్లీ, ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్పిస్తున్నాం. తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్ ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్, డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వదు. తర్వాత మీకు ఫుడ్, ఢిల్లీలో చాలామంది ఫుడ్ వల్ల మళ్ళీ అక్కడ సిక్ అవుతున్నారు, క్లైమేటిక్ కండిషన్స్ వల్ల సిక్ అవుతున్నారు. క్లాసెస్ అయితే హైదరాబాద్లో ఢిల్లీ కన్నా ధీటుగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నారనుకోండి, మేమేం చేస్తున్నాము అంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్లో క్లాసెస్ చెప్పిస్తున్నాం. మా స్ట్రెంగ్త్ లిమిటెడ్గా ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ పెడుతున్నాము, ఎవ్రీ వీకెండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ పెడుతున్నాము, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాము. సపరేట్ మెంటర్షిప్ క్యాంపస్ ఉంది. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండడం వల్ల ఢిల్లీ ఎందుకు వెళ్ళడం? మా తెలుగు పిల్లలు ఇక్కడ ఎక్కువ ర్యాంక్ కొట్టాలని మాకు తపన ఉంది. అందుకని ఇవన్నీ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. ఇవన్నీ ప్రోగ్రామ్ ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే ఫీజులో ఎవ్వరూ చెయ్యరు. ఢిల్లీలో ఏమవుతుందంటే క్లాస్కి ఒక ఫీజు ఉంటుంది, మెంటర్షిప్కి ఒక ఫీజు ఉంటుంది, టెస్ట్ సిరీకి ఒక ఫీజు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం కలిపి వి విల్ బి హ్యాండ్ హోల్డింగ్. వాళ్ళు ఏంటంటే మేము చాలా జాగ్రత్తగా మానిటరింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రాకింగ్ ఉంటుంది. అందువల్ల ఢిల్లీ కన్నా ధీటుగా ఇప్పుడు హైదరాబాద్ బేస్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఏకేఎస్ ఆ దారిలో నంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట. దీంతో పాటు ఇప్పుడు ఢిల్లీకి ఎవరైనా స్టూడెంట్ వెళ్ళారనుకోండి, అక్కడ ఓన్లీ సివిల్ సర్వీసెస్కి మాత్రం లక్షల ఫీజు పే చేస్తారు. ఇక్కడ సివిల్ సర్వీస్ జాయిన్ అయితే మేము గ్రూప్ 1 కూడా ఫ్రీగా ఇస్తున్నాము, గ్రూప్ 2 కూడా కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నాము, క్లాసెస్ వీడియోస్ ఫ్రీగా ఇస్తున్నాము, టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తున్నాము. ఇలాంటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఎక్కడ కూడా లేదు. మనం ఇచ్చేటట్టుగా సివిల్స్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఇలా మనకి ఇప్పుడు కంచం నిండాగా భోజనం ఉంటే మనము ఏది కావాలో అది తినొచ్చు, బాగా తినొచ్చు. తింటే ఏమవుతుందంటే మనకి మంచిగా ఏదో ఒక స్థాయికి మనం రీచ్ అవ్వగలుగుతాము. అది ఏకేఎస్ తపన అన్నమాట. దీంతో పాటు యూపీఎస్సీ తరహాలో జరుగుతున్న ఎగ్జామ్స్కి మీరు ఏదైనా ఎగ్జామ్ రాయండి, పిల్లలు ఏ ఎగ్జామ్ రాసినా లైక్ ఈపీఎఫ్ఓ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కానీ, లేదా అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ కానీ, ఇవన్నీ ఎవరైనా రాస్తే మేము వాళ్ళకి సపోర్ట్ ఉంటాము. ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీని మీరు ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, ఒక మంచి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. సార్ చెప్పినట్టుగానే దాంతోపాటు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీపీఎస్ వాటికి కావాల్సిన కోచింగ్ ఇస్తాం. అంటే కోచింగ్ కాకుండా గైడెన్స్ ఇస్తాం. ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ బుక్స్ రెఫర్ చేయాలి, మన స్టూడెంట్స్కైనా బయట వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఫ్రీగా మనం గైడెన్స్ ఇస్తాము. మనం చాలాసార్లు రీసెంట్గా కూడా మనము సిఏపిఎఫ్ కానీ, సిడిఎస్ కానీ, ఎన్డిఎస్ కానీ, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కానీ వాటికి యూపీఎస్సీ తరహాల ఏమన్నా మాక్ ఇంటర్వ్యూస్ కూడా మనం కండక్ట్ చేస్తాము. తెలంగాణ, ఏపీ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా, రీసెంట్గా మన కర్ణాటక కూడా జరిగిన ఇంటర్వ్యూస్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో అదే కాకుండా ఇప్పుడు ఢిల్లీలో అయినా, అదర్ స్టేట్ క్యాపిటల్స్ అయినా, అక్కడ ఉన్న క్యాపిటల్స్ ఉన్న ఫ్యాకల్టీస్నే మనం ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్తున్నప్పుడు తేడా ఇక్కడికి ఏం లేదు. మనమే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్లాస్ రూమ్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. మంచి మెటీరియల్స్ మనం అప్డేటెడ్గా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కరెంట్ రిలేటెడ్ టాపిక్స్తోని. ఎవ్రీ వీక్లీ కానీ 3 డేస్కి 4 డేస్కి కావాలి అంటే పర్సనల్గా ఎవరైతే ర్యాంకర్స్ తెచ్చుకున్నారో వాళ్ళతో మనం మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కొన్ని రూరల్ ఏరియాస్ వాళ్ళు అర్బన్ సిటీస్కి రావడానికి కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్స్, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ చూస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి పర్సన్స్ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే జూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు మన దగ్గర జాయిన్ కాకపోయినా ర్యాంకర్తోనన్నా, మెంటర్తోనన్నా, ఫ్యాకల్టీతోనన్నా జూమ్ సెషన్స్ అనే మనం కండక్ట్ చేస్తాం. ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ వాట్సాప్ ఛానల్కి వెళ్ళి సార్ ఐ వాంట్ టు జూమ్ కాల్ ఈ రిగార్డింగ్ ఏపీ అన్న, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ మెన్షన్ చేస్తే మనం ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తాం. కంప్లీట్లీ ఎవరికైనా ఫ్రీ, అంటే ర్యాంకర్స్తో మాట్లాడచ్చు త్రూ ఏకేఎస్ ఐఏఎస్ ప్లాట్ఫామ్. సో ఒక నీడీ ఉంది, కంపల్సరీ ఉంటే కంపల్సరీ ర్యాంకర్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఎవరు అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసి చేపిస్తాం అనమాట. ఆఫ్లైన్ వచ్చినా కూడా సో పర్టికులర్గా మేము క్వాలిఫై అయిన వాళ్ళే ర్యాంకర్స్తోనే మాట్లాడాలంటే వీ కెన్. ఎందుకంటే మన డైరెక్టర్ సార్ కంపల్సరీ స్టూడెంట్స్కి ఎక్కడ ఇబ్బంది కావద్దు, వీ షుడ్ ప్రొవైడ్ దెమ్ అని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. చూడండి, మరి ప్లాన్ చేసుకోండి. ఎవరికన్నా యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఎస్సి అయినా, ఎవరికన్నా డౌట్స్ ఉండి ఆల్రెడీ క్రాక్ చేసిన ర్యాంకర్స్తో మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా
మీరు ఏకేఎస్ఐఎస్ టీమ్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. స్టూడెంట్స్ రండి, ఇన్స్టిట్యూట్కి రండి, మీరు మాతో మాట్లాడండి. మీకు ఆ కాన్ఫిడెంట్ వస్తే క్లాస్కి వెళ్ళండి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయి, ఇలా చెప్పే ధైర్యం ఏ ఒక ఇన్స్టిట్యూట్కైనా ఉందా అని నేను అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.